అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైన పార్టీ, ఒక విభిన్న సంస్కృతి కలిగిన పార్టీ. అందుకే కొన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీని ఎ పార్టీ విత్ అ డిఫరెన్స్ అంటారు. బీజేపీ ఈజ్ ఎ పార్టీ విత్ అ డిఫరెన్స్. బీజేపీ ఈజ్ ఎ పార్టీ విత్ కేపబుల్ లీడర్స్ అండ్ ఏబుల్ కమిటెడ్ క్యాడర్స్. అందుకే ఏ రాజకీయ పార్టీకి కూడా లేని ఒక ప్రత్యేకమైన గుర్తింపు భారతీయ జనతా పార్టీకి ఉంది. అనేక సంవత్సరాలుగా అనేక మంది సిద్ధాంత నిబద్ధతతో, చిత్తశుద్ధితో ఈ జాతి నిర్మాణం కోసం, మళ్ళీ దేశానికి విశ్వగురువుగా పునర్వైభవం తీసుకురావడం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి, విష్ణుకాంత్ శాస్త్రి, జనా కృష్ణమూర్తి, బంగారు లక్ష్మణ్, వి రామారావు, వల్లా టాండన్, పివి చలపతిరావు గారు, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు, డివి సుబ్బారావు గారు, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే కొన్ని వేల మంది నిస్వార్థంగా తాను ఏనాడు ఎటువంటి పదవులు ఆశించకుండా ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో, మంత్రి కావాలనే ఆలోచన లేకుండా ఒకే లక్ష్యం, ఈ లక్ష్యం కోసమే ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలా, ఈ దేశం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది, దీన్ని మార్పు తీసుకొచ్చి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి, ఈ దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి, ఈ దేశాల్లో గ్రామాల్లో సాధికారత ఉండాలా, అక్కచెల్లెళ్ళ కళ్ళల్లో వెలుగులు నిండాలా, పేదల జీవితాల్లో కూడా మార్పు తీసుకురావాలనే ఒకే ఒక లక్ష్యంతో తాము ఏమీ కోరుకోకుండా ఇన్ని సంవత్సరాలుగా పనిచేసి వచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవాళ పార్టీ విత్ డిఫరెన్స్ అయింది. అనేక మంది ఎన్ని దశాబ్దాల పాటు పోరాటాలు, ఇన్ని దశాబ్దాల పాటు ఎన్నో ఒడిదొడుకుల మధ్య, ప్రతికూలతల మధ్య నిరంతరం సిద్ధాంతం కోసం పనిచేస్తే భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలిచింది. అగ్రనాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఓడిపోయారు. ఏకే పటేల్ అని గుజరాత్ నుంచి, జంగారెడ్డి గారు మన పక్కన వరంగల్ హన్మకొండ నుంచి ఇద్దరు మాత్రం గెలిస్తే ఆనాడు ఇందిరాగాంధీ గారి మరణం కారణంగా సాతుమూతి పవనాల్లో 400 సీట్ల దాకా గెలిచిన కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది, బీజేపీని అవహేళన చేసింది. హమ్ దో హమారే దో అనింది. మేమిద్దరం అంటే ఇద్దరు గెలిచారు. ఇద్దరు నాయకుల్ని ఉద్దేశించి 2 సీట్లను ఉద్దేశించి చెప్పారు. ఇద్దరు నాయకుల్ని ఉద్దేశించి 2 గెలిచిన 2 సీట్లని ఆ పార్టీకి అగ్రనాయకులుగా ఉంటున్న అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ గారిని ఉదహరిస్తూ హమ్ దో హమారే దో అన్నారు. అదే అహంకారం నెహ్రూ రోజుల నుంచి ఉండేది. అదే అహంకారం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘం స్థాపించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో కలిసి జాతి నిర్మాణం కోసం చేస్తున్నప్పుడు కూడా ఇదే రకంగా అవహేళన చేశాడు ఆయన. మీరు హిందూ మతోన్మాదులు, మీరు దేశ వ్యతిరేకులు, హిందూ మతోన్మాదులు, దేశ వ్యతిరేకులు, మిమ్మల్ని ఈ జనసంఘం నేను కాల రాస్తానని చెప్తే ఆనాడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, నువ్వు కాలరాచే మనస్తత్వం ఏముందో ఆ మనస్తత్వాన్ని, నీ అహంకారాన్ని కాలరాస్తా అని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆ రోజు పార్లమెంటు సాక్షిగా చెప్తే, తర్వాత 1988వ దశకంలో ఇదే అవహేళన చేస్తుంటే ఆ ఇద్దరు నాయకులే కలిసి ఇంతమంది కార్యకర్తల బలంతో పార్టీని నిర్మాణం చేస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ వరుస పెట్టి 98లో, 99లో, 2014, 2019లో, 2024లో కూడా సంపూర్ణ మెజార్టీ తీసుకొచ్చి ఏ 2 సీట్ల నుంచి వచ్చిందో అదే 2 సీట్ల నుంచి 303 సీట్ల దాకా పోయి సంపూర్ణ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు ఒక విశ్వనాయకుడిగా ఈరోజు ఎదగడమే కాకుండా మనం ఏ సిద్ధాంతాన్ని అయితే మూల సిద్ధాంతాన్ని నమ్ముకున్నామో అదే సిద్ధాంతాన్ని అంత్యోదయ కారణంగా ఇవాళ 25 కోట్ల మంది పేదల్ని బయటికి తీసుకొచ్చాం. స్వాతంత్రం వచ్చింది సంవత్సరాలు కూడా బహిర్భూమికి వెళ్ళాల్సిందే అక్కా చెల్లెళ్ళు సూర్యాస్తమం
తర్వాతయో సూర్యోదయం ముందో వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉంటే చిన్న చిన్న విషయాలు కూడా ఇన్ని సంవత్సరాల పాటు 60 సంవత్సరాల పాటు పాలన చేసిన అదే కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన అనేక మంది పట్టించుకోకపోతే 12 కోట్ల మంది అక్క చెల్లెల కోసం మరుగుదొడ్లు నిర్మించి దాన్ని ఇజ్జత్ ఘర్ అని పేరు పెట్టి అక్క చెల్లెలకు ఒక నిజమైన అన్నగా నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశంలో నిలబడ్డారు. వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోతే పిఎం కిసాన్ నిధి కానీ, లేకపోతే కొన్ని లక్షల కోట్ల సబ్సిడీని ఇస్తూ ఎరువులు తీసుకురావడం కానీ, విదేశాల నుంచి తీసుకొచ్చి వాటిని శుద్ధి చేసి రైతులకు అతి తక్కువ ధరకు అందించే విధంగా కానీ, లేదా పిఎం ఫసల్ బీమా యోజన తీసుకోవడం కానీ, లేదా పర్ డ్రాప్ పర్ మోర్ క్రాప్ అనే ఉద్దేశంతో సూక్ష్మ సేద్యం కోసం, బిందు సేద్యం కోసం ప్రత్యేక పథకాలను తీసుకురావడం కానీ, అన్నదాతకు ఆనందంగా నిలబడుతూ ఇవాళ ఈ దేశంలో ఉన్న అన్నదాతకి నిజంగా ఒక అండగా నిలబడే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తాం. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే వాళ్ళ భారతదేశం అంటే హీనంగా చూస్తూ, భారతీయులు అంటే లెక్కలేనితనం నుంచి ఇవాళ భారతదేశం అంటే ఎటువంటి ఓడైనా, ఎటువంటి దేశానికి అధినేత అయినా లేచి సెల్యూట్ కొట్టే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవాలి. అటువైపు చైనా, ఇటువైపు పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదానికి ఊతమిస్తూ, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ, ఎక్కడ చూసినా బాంబు దాడులు చేస్తూ ఇవాళ దేశాన్ని అతలాకుతలం చేసే పరిస్థితుల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కటంటే బాంబు దాడి ఎక్కడైనా హైదరాబాద్ కానీ, బాంబేలో కానీ, ఢిల్లీలో కానీ, లక్నోలో కానీ ఎక్కడా జరగలేదు. ఏదో కాశ్మీర్లో ఒకటి రెండు ఇన్సిడెంట్ జరిగితే దానికి కూడా ఎటువంటి భాషలో, వాళ్ళకి అర్థమయ్యే భాషలో సర్జికల్ స్ట్రైక్ కానీ, లేదా ఆకాశం నుంచి వాళ్ళ భూభాగంలోకి వెళ్ళేసి ఆ ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలకి బుద్ధి చెప్పే పని నరేంద్ర మోడీ గారు చేశారు. అంటే ఒక కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తకు అవకాశం ఇస్తే తన నమ్మిన సిద్ధాంతం కోసం ఏం లక్ష్యం దిశగా తన ఈ ప్రయాణం మొదలుపెట్టాడో ఆ లక్ష్యం దిశగా వెళ్ళడం కోసం తనతో పాటు ఇంతమంది సైన్యాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడనే ప్రయత్నం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గెలిచింది. అద్భుత విజయం అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో మనం సాధించాం. ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన చెందిన తర్వాత కానీ ఇన్ని సీట్లు మనకు 8+3, అక్కడ 8+8 ఇన్ని సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరగలే, బీజేపీ జనసంఘ నుంచి కూడా ఏనాడు జరగలే. అటువంటి చారిత్రాత్మక విజయాన్ని ఇవాళ మనం ఈ రాష్ట్రంలో కూడా సాధించాం. ఎందుకంటే ప్రజలు విసిగి వేశారు చూస్తూ ఉన్నారు ఎప్పుడు అవకాశం వస్తుందా అని. దానికి తగినట్టు బుద్ధి చెప్పారు. ఏదైతే ఇవాళ కూటమి ఏర్పడిన తర్వాత అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తుంటే ఒక అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన అందిస్తున్న, అస్తవ్యస్త పాలన అందిస్తున్న, అవినీతి పాలన అందిస్తున్న వైఎస్ఆర్ పార్టీని భూస్థాపితం చేయడం కోసం మొదటి గుణపం దించారు. వాళ్ళు వేసిన ఇది తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం 6 అడుగులు గుంత తీస్తే చివరిగా ప్రజలు వచ్చేసి ఆ పాతి పెట్టి మట్టేసి లాస్ట్ నెయిల్ ఇన్ ద కఫిన్ అంటారు. అంటే లాస్ట్ నేను ఇది కట్టినప్పుడు ఇది శవపేటిక దాంట్లో చివర్లో మళ్ళీ బయటికి రాకుండా ఎక్కడైనా లేసి వస్తారేమని బయటికి రాకుండా లాస్ట్ నెయిల్ కొడతారు, మేక్ అంటారు. నెయిల్ లాస్ట్ నెయిల్ ఇన్ ద కఫిన్ అంటే కొట్టేస్తే ఇంకా లోపల పోయినట్టే. ఆ మేక్ ఎంత గట్టిగా కొట్టారంటే చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాలేదు. ఎంత గట్టిగా శీల దించారంటే ఇక్కడి నుంచి పారిపోయి బెంగళూరులో ఫామ్ హౌస్లో పడుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపించారు. అంటే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎటువంటి అరాచక పాలనని ఈ రాష్ట్రంలో మనం చేశాం, ఏ రకంగా సజవరులను దోచుకున్నాం, ఏ రకంగా ప్రజలను పట్టి పీడించాం, ఏ రకంగా ప్రజాకంటక పాలన అందించామని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇది ఒక గుణపాఠంలాగా అర్థం కాదు. కానీ గెలిచామంతా బాగుంది, కానీ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చూస్తుంటే ఒక్కోదాన్ని చూస్తుంటే అరే నా శాఖే ఆరోగ్య శాఖ కానే కాదు, దాన్ని అనారోగ్య శాఖగా మార్చి పారేశారు. విద్యాశాఖ మన లోకేష్ గారు మాట్లాడితే విద్యాశాఖ కాదే కాదు, అది అవిద్య శాఖగా మార్చిపరిచారు. దాంట్లో విద్య రకరకాల తుగ్లక్ నిర్ణయాలతో విలీనం అదని ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలను వీసీల వరకు తెచ్చి దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖని అసాంఘిక శక్తుల సంక్షేమ శాఖగా మార్చి పారేశారు. ఇక నీటిపారుదల శాఖని నోటిపారుదల శాఖగా మార్చి అసలు ఆ పనిలో ఒక్క ప్రాజెక్టు నిర్మించకుండా కేవలం ప్రతిపక్షాల మీద విమర్శ చేయడానికి
అసత్య ప్రచారం చేయడానికి, వ్యక్తిగత దూషణలు చేయడానికి మాత్రమే ఆ శాఖను వాడారు. ఇక దళిత సంక్షేమ శాఖనైతే ఏకంగా డోర్ డెలివరీ శాఖగా మార్చిపారేశారు. హత్య చేసి డోర్ డెలివరీ చేసే శాఖగా మార్చిపారేశారు. మైనార్టీ సంక్షేమ శాఖని మతం పేరుతో మభ్యపెట్టి నెత్తిన టోపీ పెట్టే శాఖగా మార్చి, పాపం వాళ్ళ మతం ప్రకారంగా టోపీ పెట్టుకుంటుంటే వీళ్ళు దీన్ని మతాన్ని అడ్డం పెట్టేసి వాళ్ళని దాంట్లోనే ఉంచి ఒక ఓటు బ్యాంకు రాజకీయాలుగా ఉంచుతూ ఆ రకంగా చేసి పెట్టారు. ఏ శాఖ చూసినా కూడా ఎవ్రీ మినిస్ట్రీ ఈజ్ బ్లీడింగ్. అన్ని శాఖల్ని సహజవలను దోచుకున్నారు, మద్యం పేరుతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు, అక్క చెల్లెల పుస్తలు తెంచారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా, ఇటువంటి అరాచక పనుల ద్వారా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తు ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటైంది. ఈ రాష్ట్రం ఏదన్నా నడిచిందంటే గత 5 సంవత్సరాలు ఇవే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడిచాయి. విద్యుత్ శాఖనైతే ఏకంగా విద్యుత్ శాఖని షాకులు కొట్టే బకాయిల శాఖగా మార్చిపడేశారు. విద్యుత్ శాఖని ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా 1,29,000 కోట్ల అప్పులు దాన్ని తెచ్చిపెట్టారంటే ఎటువంటి రాబోయే రోజులు ఎటువంటి పరిస్థితులు, 9 సార్లు విద్యుత్ రేట్లను పెంచి కూడా ఇంత పెద్ద ఎత్తున అప్పులు తెచ్చిపెట్టారంటే ఏ రకంగా ఉన్నారు చూడు. ఆరోగ్య శాఖ సర్వీస్ సెక్టర్. ఆరోగ్య శాఖలో రాబడి ఉండదు. నువ్వు మద్యాన్ని చూపించి అప్పు తీసుకున్నావు, టిడ్కో ఇళ్ళని చూపించి అప్పులు తీసుకునే ప్రయత్నం చేశావు, రోడ్డు నిర్మాణం చేస్తే టోల్ ద్వారా నీకు రాబడి వస్తుంది కాబట్టి దాని మీద అప్పు తీసుకునే పెట్టుకున్నాం. ఇంకా రహదారుల శాఖ అయితే మరణ శాసనాల శాఖ అయింది. ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు, ప్రాణాలు పోయి ప్రతి దాని మీద చూపించావు. కానీ చివరికి ఇది ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖలో కూడా అప్పు తెచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. ఈ శాఖలో కూడా అప్పులు తెచ్చి పెట్టారు. 1000 కోట్ల అప్పులు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద అప్పులు, దేని ముట్టుకున్నా అప్పు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే దీన్ని ఎంతగా దాన్ని భ్రష్టు పట్టించారు, విధ్వంసం చేశారంటే ఆ సరి చేయడానికి సమయం పట్టే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా దార్శనికత కలిగిన నాయకత్వం పైన కింద ఉంది కాబట్టి రాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అయితే ప్రజలు కూడా మన మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన చేతిలో అల్లావుద్దీన్ దీపం ఉంది, ఇప్పుడు చెప్తే అయిపోతున్నట్టు ఉంటుంది. ఎంతగా ఎక్స్పెక్టేషన్ అంటే ఏదైనా అయిపోతుంది. ఏముంది, ఇప్పుడు ఇంత పెద్ద మెజార్టీతో గెలిచేశారు. పెద్ద మెజార్టీతో గెలిచేసే పనులు కావు. ఆర్థిక వనరులు ఉంటే పనులు అవుతాయి. ఆర్థిక వనరులు పూర్తిగా విధ్వంసం ఈ రాష్ట్రంలో చేసేశారు. కానీ ప్రజలు మాత్రం విపరీతమైన అంచనాలతో ఉన్నారు. ఏమైనా అయిపోతున్నారు. అర్ధరాత్రి ఓవర్నైట్ అమరావతి నిర్మాణం అయిపోవాలా, రేపు అయిపోవాలా. కానీ దానికి గతంలో చేసిన విధ్వంసాలు అంతింత కాదు. 3 రాజధానుల పేరుతో వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టి ఏం చేశారో మనకు తెలుసు. ఇక్కడికి వచ్చి ఏందయ్యా మీరు 3 రాజధానుల పేరుతో చేసిందంటే అమరావతిని శ్మశానంగా మార్చారు. ఇక్కడికి వచ్చేసి రిషికొండని బోడిగుండు కొట్టేసి ప్రజల డబ్బుతో ఒక విలాసవంతమైన ఒక భవనాన్ని నిర్మించుకొని ఆయన అనుకున్నాడు, పాపం నేను మళ్ళా వస్తాను, ఆ పైన కూర్చొని ఆహా సముద్రం చూసుకుంటూ పగలే వెన్నెలా జగమే ఊయలా అని పాడుకుంటా విశాఖపట్నం పాలన పూర్తిగా వదిలేసి ఉందామని అనుకున్నాడు. కానీ పాపం ఆయన ఆశలు అయిపోయినాయి. పాపం అంత ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆ కొట్టే దెబ్బ దిమ్మ తిరిగి మళ్ళీ మైండ్ బ్లాక్ అయిపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తెస్తారని అనుకోలే. ఇటువంటి అంచనాలు వేసుకొని ఉన్నాడు. ఉత్తరాంధ్రకి చేసిన న్యాయం ఏమీ లేదు. ఉత్తరాంధ్రకు ఒక నీటి ప్రాజెక్టు దాకపోతే, ఒక పరిశ్రమ దాకపోతే, ఉన్న పరిశ్రమలు ధర్మేస్తే ఇంకా మా రాయలసీమ ప్రాంతానికి అనేక రకాలు న్యాయ రాజధాని చేస్తా. న్యాయ రాజధాని చేయడానికి కనీసం హైకోర్టు తరలింపు కోసం 4 సంవత్సరాల పాటు ప్రతిపాదన కూడా పంపిన వ్యక్తి. రాయలసీమకు కావాల్సిన న్యాయ రాజధానితో పాటు నికర జనాలు కావాలని అడిగాం. ఒక్క చుక్క నికర జనాలు నువ్వు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చావా? ఎక్కడైనా ఒక అంగుళం ఒక ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టు నిర్మించావా? ఏం లేదు. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఒక్కరికైనా ఉద్యోగం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.